రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు కావస్తుంది. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఇవాళ ప్రభుత్వం పెద్దలు వివరిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగునీటి లేక రైతన్న గోసపడుతున్న దుస్థితి వల్ల రాష్ట్రంలో దాపురించిందంటే కేవలం ప్రభుత్వంలోని పెద్దలు తీసుకున్న నిర్ణయాల వల్లనే అని చెప్పక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ సైతం ఇవాళ నీళ్లు లేక ఎండిపోయిన దుస్థితి, ఎక్కడి గొంగడి అక్కడేసింది అనే చందంగా ఇవాళ నాయకులు వివరిస్తున్నారు, ప్రభుత్వంలోని పెద్దలు వివరిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ కరువు వస్తే కాళేశ్వరం గుర్తొచ్చింది, కానీ కాళేశ్వరం తోటి నీళ్లు నింపాలనే సోయి ఈ ప్రభుత్వంలో లేదు. ఖచ్చితంగా ఇవాళ కాళేశ్వరమే శరణ్యం, కాళేశ్వరమే ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష తప్ప ఇంకోటి కాదనేది ఇలా స్పష్టం. మరికొన్ని విషయాలు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి పూర్తిగా టీ న్యూస్ మీకు అందిస్తుంది. టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ఉన్నాం. రంగనాయక ప్రాజెక్టు దాదాపు 3 TMCల తోటి ఇదంతా కూడా నిర్మాణం చేపట్టారు. కాళేశ్వరంలో భాగమైన ఈ సిద్దిపేటకు ఒక వరప్రధానిగా దీన్ని ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్మించింది. దీనికి ప్రధానంగా ఇటు చిన్నకోడూరు మండలంతో పాటు సిద్దిపేట నియోజకవర్గంలోని నంగనూరు మండల్, చిన్నకోడూరు మండల్, అటు చేర్యాల, దీంతో పాటు ఇటు సిరిసిల్లకు కూడా కొంత ప్రాంతాలకు సాగునీటిని అందించే దృఢ సంకల్పంతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అద్భుతాన్ని ఆవిష్కృతం చేసింది. ఇవన్నీ ఎడారి ప్రాంతంగా ఉండే భూములను సస్యామలం చేయడంలో భాగంగానే ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పంతో, హరీష్ రావు దృఢ సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇవాళ వెలబెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు నిండుకుండల్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా ఇవాళ ఎక్కడ రాళ్ళు తేలిన పరిస్థితి. ఇవాళ ఆ దుస్థితికి కారణం ఎవరు, దానికి ప్రధానమైన కారణం ఏంటి, ఎందుకు ఆనాడు జూన్ జూలై వస్తే పెద్ద ఎత్తున సాగునీరు వదిలి ఈ పంటల్లో వేసుకొని ఇవాళ పడవిల్లే ఈ తెలంగాణ ప్రాంతంలో ఎందుకు ఈ ప్రాజెక్టులు దుస్థితి ఏర్పడింది, ప్రధాన కారణం ఏం చెప్తున్నారు? మనతో మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. ఇవాళ ప్రధానంగా ఇవాళ ఈ చిన్నకోడూరు మండలానికి సంబంధించిన రైతులు కావచ్చు, స్థానిక రైతులంతా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఇవాళ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అక్కడ మిడ్మానేర్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ కొండపోచమ్మ సాగర్ దాకా కలకల్లాడే ప్రాజెక్టులు ఇవాళ ఎందుకు వెలవెలబోతున్నాయి? ముందుగా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతం ఎట్లుండేది అని అంటే, తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఆడ ఒక కవి ఒక పాట రాసిండు, తలాపున పారుతుంది గోదారి మనసెలు కాయడారి అన్నట్టు. మన తలాపున గోదారమ్మ పారుతున్నా కూడా, రైతులు ఈ ప్రాంతంలో ఏడుస్తున్నా కూడా, ఈ ప్రాంతం అంతా దుమ్ము లేచి కరువుతో బాధపడుతున్నా కూడా, కనీసం మనుషులకు తాగడానికి నీళ్లు లేక ఇంటికాడ ఉన్న దుడ్డేకో లేకుంటే బర్రెకో ఆ లేగదూడకో నీళ్లు పెడదామంటే కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితుల ఇవాళ ఇక్కడ ఈ సస్యశ్యామలంగా అయింది అనేది ఎట్లా సస్యశ్యామలంగా అయింది? అసలు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న లేవలు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గోదావరి మీద డ్యాముని నిర్మించి ఈ ప్రాంతాన్ని నీళ్ళు అందిస్తే తప్ప ఈ కరువు వదనటువంటి ఉద్దేశంతో ప్రపంచంలోనే ఎవరు చేయనటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచనతో మరి మేడిగడ్డ వద్ద మరి డ్యాము నిర్మించినట్లయితే ఎప్పటికి కూడా అక్కడ నీళ్ళు వారతాయి కాబట్టి ఏనాటికి కూడా మనకు కరువు రాదు. ఆనాడు కూడా నాగార్జున సాగర్ నిర్మించినాడు కూడా నాగార్జున సాగర్ కూడా పర్రెలు వచ్చినాయి, నాగార్జున సాగర్ కూడా కొట్టుకుపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా కడెం ప్రాజెక్టు నిర్మించినప్పుడు కూడా కడెం ప్రాజెక్టు కూడా తెగిపోయింది. కడెం ప్రాజెక్టు నుంచి కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఎందుకు పోయినాయి? కొత్తగా ఒక ప్రాజెక్టును మనం నిర్మించినప్పుడు దానిలో చిన్న చిన్న లోపాలు అనేటి సహజము. కానీ 135 మీటర్ల ఎత్తు, 135 కిలోమీటర్లు, దాదాపుగా 2000 మీటర్లు ఈ యొక్క మన అండర్ గ్రౌండ్ కాలువనే ఉంటుంది. దీనికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు 2 పిల్లర్లు మాత్రమే. ఇవాళ వీళ్ళు చెప్తుంది ఏంది, ఇంత పెద్ద ప్రాజెక్టులో 2 పిల్లర్లు అక్కడ పోతే దానికి ఏంది ఎంబడే ఆ 2 పిల్లర్లను రిపేర్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. చేయకపోవడం అంటూ ఏమీ లేదు. ఆ 2 పిల్లర్లను కూడా నువ్వు అప్పుడే అక్కడ మట్టి పోసి దానికి ఒక చిన్న డ్యామ్లకు దాన్ని నిర్మించి ఆ 2 పిల్లర్లను రిపేర్ చేస్తే ఇదంతా లొల్లి ఉండదు. ఇవాళ కేవలము రేవంత్ రెడ్డి కావాల్సిందల్లా ఇవాళ తెలంగాణ బాగుపడాలనో, తెలంగాణ రైతులు మరి మంచి పంటలు పండియాలనో, తెలంగాణ ప్రజలు బాగుపడాలన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఎక్కడ లేదు.
రేవంత్ రెడ్డి కేవలం కుర్చీ మీద కూర్చోవాలే, బీఆర్ఎస్ పార్టీని నిందించాలి, కేసీఆర్ గారిని నిందించాలి, హరీష్ రావు గారిని నిందించాలి, కేటీఆర్ గారిని నిందించాలి. ఇది తప్పితే ఆయనకు వేరే ధ్యాస లేదు, ఇంకో లొల్లి లేదు. ఈయన తెలుగు చూడు, ఇంకా ఇంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు హైదరాబాదు మూసి ప్రక్షాళన జరగాలి. మూసి ప్రక్షాళన జరగాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవే నీళ్ళు కావాలి కదా. మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు కొంట పోతా, నీళ్ళు తీసుకుపోయి మూసి ప్రక్షాళన చేస్తా. దానికి మొన్ననే కదా 8,000 కోట్లు కేటాయించింది. మరి ఈ నీళ్ళు ఎక్కడి? మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్కి వచ్చేది గోదావరి నుంచే కదా, అదే మేడిగడ్డ నుంచి కదా. ఆ నీళ్ళు వస్తేనే కదా నువ్వు తీసుకుపోయేది. ఇవాళ ఇంత సౌలభ్యం ఉన్నా కూడా అక్కడ నీళ్లు నింపకుండా ఇలా డ్యాములు వెలవెలబోయే విధంగా తెలంగాణ మీద అక్కసు. ఇప్పుడు ఒక కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద, తెలంగాణ మీద కూడా ఆనాడు ఉద్యమంలో కూడా తెలంగాణ ప్రజలను AK-47తో బెదిరించినటువంటి మహానుభావుడు ఈయన. అయ్యాల మనకు నీతులు చెప్పనీకి వచ్చిండు. ఆనాడు ప్రజల మీద మరవనటువంటి వ్యక్తి. ఉపబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టాను. ఇప్పుడు చెప్పు తినటి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదావిరామ వినరవేమ. మరి ఇటువంటి వాళ్లకు ఇటువంటి అధికారాలు ఇస్తే వీళ్ళు ఉంటారు, ఆగుతారు. వీళ్ళకి ఇదే పని అన్నట్టు. ఇటువంటి ముఖ్యమంత్రి నిజంగా ఎంత దరిద్రము అనంటే తెలంగాణకు పట్టినటువంటి ఒక గ్రహణమే ఇతను అని చెప్పి సందర్భంగా అంటున్నారు. అయితే ప్రాజెక్టులు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక్ సార్ నిర్మించారు. మీరు ఇందులో ప్రధానంగా గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది అసలు? ఓకే, ఇవాళ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, మేము జూలైలోనే పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే వాళ్ళం, కానీ వాళ్ళ జూన్లోనే వేసుకునే వరకు ఇవాళ జూలై వచ్చింది, ఇప్పటికి కూడా కరువు కాటకాలతోనే తాండా వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టట్లేదు. మనతో మాట్లాడిన మరికొంతమంది వాళ్ళ చెప్పండి, వాళ్ళ ప్రధానంగా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వివిధ పంటలు వేస్తారని చెప్తారు, కానీ వాళ్ళ ఎందుకు జూలై వచ్చినా ఇంకా పంటలు లేదని చెప్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అసలు కాంగ్రెస్ అంటేనే కరువు అని నాను నుంచింది. రోషయ్య ముఖ్యమంత్రి అని, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, అంటే కాంగ్రెస్ అంటేనే లెగ్గు. అది రైతులకు వ్యతిరేక గవర్నమెంట్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రంగనాయక సాగర్ను నింపి, ముఖ్యంగా అనంతగిరి రిజర్వేర్ నుంచి మిడ్మానే నుంచి నీళ్ళు తెచ్చి అనంతగిరి నుంచి వచ్చి ఈ ప్రాజెక్టు నింపింది కేసీఆర్ అనే ఒక దేవుడు ఈ ప్రాంతానికి. రోజు ఇంత వడ్లు వండుతుంటే కొనలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క ఎమ్మెల్యేనన్నా, ఒక మంత్రి అయినా మా కొనుగోలు కేంద్రాలకు వచ్చిండా? ఓట్లప్పుడు అవి ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. ఒక ముద్దు పేరు పెట్టుకున్నాం, ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, 420 కల్లి బొల్లి మాటలు చెప్పిండు. ఈరోజు ఎలినో ప్రభావం అంటున్నారు. ఈ ఎలినో ప్రభావం ఉందని తెలిసి ముఖ్యమంత్రి గారికి తెలియదా? మరి ప్రాజెక్టులు నింపేసి ప్రజల కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి. ఇలా నిన్ను తెలంగాణ వచ్చినాక సింహాసనం మీద కూర్చునే పెట్టినాం, నీకే నష్టం లేదు, కష్టం లేదు. మంచి తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం అయినావు, సరే రెండో సీఎం అయినావు. ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ప్రజలకు మంచి చేయాలి. ఇప్పుడు ఎల్లిన ప్రభావంతో రైతులంతా దుఃఖంలో ఉన్నారు. ఒక యూరియా దొరకలేదు. వీటన్నిటి ప్రాజెక్టుల ద్వారా కాళేశ్వరం నుంచి నీళ్లు నింపి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా నీళ్లు అందించాలని మేము ఈ ప్రాంత బిడ్డలుగా కోరుకుంటున్నాం. చంద్రబాబు డైరెక్షన్లో పరిపాలన జరుగుతుంది. ఇక్కడ ప్రాంతానికి నీళ్ళు నింపాడు, అక్కడ ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోతున్నాడు. 3 సీఎంలట స్వయాన నీటిపారుదల శాఖ మంత్రినే బయట కూర్చుండబెట్టిండు. నీటిపారుదల శాఖ మంత్రిని తీసుకుపోయి మరి అందులో ఏం మతలాభం జరిగింది? అందుకే ఇక్కడ నీళ్లు నింపే సోయి లేదు. ఆంధ్రాకు, వేరే ప్రాంతాలకు, వేరే రాష్ట్రాల ప్రజలకు నీకు ముఖ్యమైంది. ఓట్లేసిందేమో మన తెలంగాణ ప్రజలు, నీళ్ళేమో చంద్రబాబుకి ఇచ్చి. ఈ విధంగా కుటిలమైనటువంటి ఇది చేసే ఆ నీళ్ళు ఇస్తలేడు. ఇది తస్మత్ జాగ్రత్త, మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి కాదు, నీ క్యాంప్ నీ సీఎం ఆఫీసు ముట్టడిస్తాం, నీ ఇల్లును ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టు పైన శ్రద్ధ పెట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి నీళ్ళు అందించాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. ఇవాళ కావాలని కాళేశ్వరాన్ని పక్కన పెట్టి ఇవాళ తెలంగాణ రైతుల గోసం చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడైనా బుద్ధి రావాలి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించాలంటే ఖచ్చితంగా కాళేశ్వరమే శ్రీరామరక్ష, కాళేశ్వరమే ఇవాళ శాశ్వత పరిష్కారం అని చెప్పేసి కూడా ఇవాళ ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతాంగం అంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇవాళ కాళేశ్వరం ఫలాలు అద్భుతంగా అందాయి, కానీ ఇవాళ
కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆ ఫలాలన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచుకుపోతున్నారు. వాళ్ళ గురువును మించిన శిష్యుడు ఉండడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది మేధావులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షానికి గోదావరి ఇటు ప్రాణహిత నుంచి కొంత వరద వస్తుంది. ఆ వరదను ఒడిచిపట్టడంలో ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, నీటిపారుదల శాఖ అధికారులు కూడా కనీసం కూడా అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆ నీటిని ఒడిచిపట్టి ప్రాజెక్టులు నింపుకోవాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వంలో లేదని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా నిన్న కేటీఆర్ కన్నెపల్లికి సంబంధించిన పంప్ హౌజ్లను సందర్శించారు. అక్కడ సందర్శించి నీటిని వెంటనే 10,000 క్యూసెక్ల పైచిలకు నీటి వృధా అవుతుంది, దాన్ని అంతా ఒడిచిపట్టి ఇటు మిడ్మానేర్తో పాటు అన్ని ప్రాజెక్టు ఎల్లంపల్లి మిడ్మానేర్తో పాటు అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ ఇటు గంధమల్ల దాకా కూడా నీటిని నింపి తెలంగాణ రైతాంగానికి సాగునీరుతో పాటు హైదరాబాద్ ప్రజలకు కావచ్చు వివిధ జిల్లాల ప్రజలకు సాగునీరు అందించాలని చెప్పేసి కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే మనతో మాట్లాడడానికి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చాలా మంది స్థానిక వ్యవసాయదారులు ఉన్నారు, స్థానిక మంది నాయకులు. అయితే చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం నీటిని ఒడిచిపట్టడంలో విఫలమైంది, ఎల్లినో ప్రభావం ఉందని చెప్పేసి అనేక మంది సైంటిస్ట్ చెప్పారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇంకా నిద్రావస్థలోనే ఉందని చెప్పుకోవచ్చు? అయితే కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే కరువు, కరువు అంటే కాంగ్రెస్. కెరాప్ అడ్రస్ కాంగ్రెస్ ప్రభుత్వానికే కరువు. అంటే కాంగ్రెస్ వచ్చిందంటే కరువు వస్తుంది ఆల్మోస్ట్ ప్రజలకు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించినము, ఏ రకంగా సాధించుకున్నాము అనేది ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి మన రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు అనేది అర్థం చేసుకొని, అంటే ఆయనకున్నటువంటి పదవి గడ్డి పోసుతో సమానమని భావించి డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉద్బుద్ధంగా చేసి, అంటే ఒక వ్యవసాయదారుడు కావచ్చు, ఒక ఉద్యోగస్తుడు కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఒక నిరుద్యోగి కావచ్చు, ప్రతి ఒక్కరిని వెంబడి పెట్టుకొని పోయిన వ్యక్తి, ఒక బక్క వ్యక్తి, ఒక రైతు బిడ్డ కేసీఆర్. ఇక్కడి నుంచి సిద్దిపేట నుంచి స్టార్ట్ అయితే మన హుస్సేన్ సాగర్ కట్ట వరకు పోయి అప్పుడున్నటువంటి ఆఫీసు స్థాపించి చేసినప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడా నాయకులు, అరే ఈ బక్క సిక్కనైన గీరం తెలంగాణ సాధిస్తాడయ్యా, ఇది నలిసేస్తే పోతాడు అని ఒక భావించిన వ్యక్తి ఆయన. ఒక పెట్రోల్, ఒక బాంబు లెక్క, అంటే ఒక మానవ బాంబు లెక్క తయారై నేను ఏ విధంగా తయారు చేసుకుని తెలంగాణ 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మహానుభావుడు, ఒక కనబడినటువంటి దేవుడు కేసీఆర్. అది సాధించుకున్న తర్వాత ఏం చేసిండో, తెలంగాణ సాధిస్తే ఏమైతే అనుకున్నాడు, నీళ్లు, నియామకాలు, నిధులు. అంటే కేవలం దృష్టి పెట్టింది నా రైతులు బాగుపడాలి, నా ప్రాజెక్టులు కట్టుకున్నట్లయితే బాగుపడతారు, తాగడానికి నీళ్ళు లేవు, పశువులు తాగడానికి నీళ్ళు లేవు అనుకొని ఎక్కడైతే స్టార్ట్ చేసి మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి మహాన్. అంటే ఒక 3 సంవత్సరాల అసలు ఇది కలనా నిజమా, ఇది ఏంది అసలు, ఇది చరణ్ గుచ్చుకుంటే ఇది అవును పనిచేస్తుందా లేదా అనే ఒక భావన. అంటే ప్రతి భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వైపు చూసారు. బ్రహ్మాండంగా కట్టిండు, కట్టి ప్రాజెక్టులు నింపిన తర్వాత ఈ ప్రాజెక్టులు కాకముందుకు ఎప్పుడు చూస్తాము, మొగులకి ఇట్లా చూస్తుంటే వర్షం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కురుస్తుంది, ఎప్పుడు చేస్తే మేము బాగుపడతాము అని చూస్తుండ్రు. కానీ కట్టిన తర్వాత అసలు ఇది మామూలు కాదు. మా ఏరియాలో కానీ ఇక్కడ చిన్నకోట మండల్లో బండ, ఎక్కడ బండ అంటే మామూలుగా బండ అంటే ఇడిచిపెడుతుండే బోర్లు, బండ మీద మట్టి పోసుకొని పొలాలు చేసుకొని బ్రహ్మాండమైన పంట తీస్తుంటే అసలు వడ్లు ఎక్కడ అమ్మాలి ఏం కథనం. అయినా బ్రహ్మాండమైన పంట పండితే రైతుకి ఇబ్బంది కాకుండా ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు, ప్రతి విలేజ్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుకి ఇబ్బంది కాకుండా మన మహిళా సంఘాలతోటి కావచ్చు, సొసైటీలతోటి కావచ్చు, అక్కడనే కొనిపించుకుంటూ సేవ చేసిన మన ప్రభుత్వం 10 సంవత్సరాల రైతుకి ఇబ్బంది కాకుండా. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టుకున్నాం, తన్నుకొని సచ్చిన ఆత్మహత్యలు చేసుకున్న రోజులున్నాయి. ఇప్పుడు యూరియా బస్తాలు ఎప్పుడు మేము సొసైటీ చైర్మన్ చేసిన మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, అప్పుడు చైర్మన్గా ఉన్నట్టు మా సార్ అంటుండే, ఏం చేస్తారు, రైతులకు ఏమి ఇబ్బంది అవుతుందని. సారే కనుక్కొని రైతులకు ఇబ్బంది అవుతుంది, ప్రతి విలేజ్కి ఒక రెవెన్యూ గ్రామానికి పంపిస్తే, యూరియా బ్యాగులు పంపిస్తే అక్కడనే తీసుకుంటుండ్రి, కూరమండలు కావచ్చు, యూరియా బస్తా ప్రతి వస్తువు. కానీ ఈరోజు యూరియా బస్తా కావాలంటే యాప్ అంటుండు. యాపు ఏమో బాబు, నీ షాపుల్లో బస్తాలు యాప్ ఏం పనిచేస్తుంది, ఆ విధంగా ఇప్పుడు ఉంది. అంటే నేనేమో పక్షపాత మా ప్రభుత్వం లేదని ప్రభుత్వం విమర్శన చేస్తలేను. ఎక్కడికైనా వెళ్ళండి, బస్తాలు ఉందా, యాప్లో చూస్తే ఎక్కడ బస్తాలు కనబడాయి. ఒకళ్ళు 2 రోజుల తర్వాత చూస్తే పలానా షాప్లోకి వచ్చినాయి అని చూస్తే విత్తిన 10 నిమిషాలలో అయిపోతున్నాయి. అంటే యూరియా బస్తాలు అంటే మనం బుక్కుతున్నాం ఏమన్నా. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, ఏదో ఫ్యాక్టరీలకు ఒక తెలియకుండా అమ్ముకుంటారు బ్యాగులు. అసలు దొరకబట్టు అజ్జయ్యి రైతులైతే బుక్కరు కదా.
కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కరువు అని అంటున్నాం కదా, ఇప్పుడు జూన్ జూలై వచ్చింది, నిజంగా మొగులు చూస్తున్నాం. ప్రాజెక్టులో వాటర్ పోతున్నాయి, తీసుకొచ్చి ప్రాజెక్టు నింపుతలేడు. మొన్న వచ్చింది సమ్మర్లో నీళ్ళు ఇవ్వండి అని చెప్తే విడవలే. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి రంగనాయక సాగర్లో బ్రహ్మాండమైన నీళ్ళు ఉంటుండే. ఇప్పుడు చూడ అంతా ఎడారి కనబడుతుండు, క్రికెట్ ఆడుతుర్రు, మామూలుగా కార్లు పెట్టుకుంటారు, రకరకాలు కనబడుతుంది. అప్పుడు మా సారు రివ్యూ చేస్తుండే, ఎవరో మామూలు రైతు మెసేజ్ చేస్తే అయిపోయి, అరే నా పంటలు ఎండిపోతే కాలువలు ఇస్తుంటే ప్రతి ఒక్క నీళ్ళు పడుతుండే. కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఉత్తమంతుడు కాదు అని నిజంగా చెప్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క బందిలో ఉన్నటువంటి మంత్రివర్గం ఆయన ఏది చెప్తే అదే చేస్తారు. ఆయన ఏం చేస్తాడు ఎంతసేపు ఉన్నా కేవలము బీజేపీకి ఒత్తాసు పలుకుతాడు, కాంగ్రెస్కు ఆ అధిష్టానికి ఒత్తాసు పలుకుతాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఏమవుతారు ఏం కథను పట్టించుకునే భావన లేదు. ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వంలోని పెద్దలు నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతూ మంత్రులు ప్రధానంగా పంటలు అరతడి పంటలు వేసుకోండి, ఇవాళ ఎల్నినో ప్రభావం ఉంది, కరువు వచ్చే అవకాశం ఉంది అంటారు. కరువు వస్తుందని ప్రభుత్వానికి ముందు తెలియదు అనుకోవచ్చా? 1000% తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలియదు? 1000% తెలుసు. నిజంగా కరువు వస్తే వేరే పంటలు పెట్టమన్నావు, ఆరుతడి పంటలు పెట్టమన్నావు. ఆరుతడి పంట అంటే ఏంటిది? పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మిర్చి, ఇంకా వివిధ పంటలు, టమాటా, ఇవన్నీ ఆరుతడి పంటలు పెట్టుకుంటారు స్ప్రింక్లర్ ద్వారా. నిజంగా స్ప్రింక్లర్ ద్వారా మా హరీష్ అన్న ప్రతి రైతుకు ఒక స్ప్రింక్లర్ సట్టు ఇవ్వడం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని లబ్ధి పొందాడు. డ్రిప్పు, స్ప్రింక్లరు అన్ని రకాలుగా చేసిండు. అవి పెట్టిన తర్వాత నువ్వు మొక్కలు కొంటలేవు కదా, పొద్దురుడు కొంటలేవు కదా, ఎక్కడ కొంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఇప్పుడు మక్క పండించుకున్న నీళ్ళు లేవు. అయితే ఆయిల్ ఫామ్ కూడా పెట్టుకోమని చెప్తుండే, ఆయిల్ ఫామ్కు నీళ్ళు అవసరం లేదా? ఆయిల్ ఫామ్ నీళ్లు లేని పంట పండది. ఒకప్పుడు ఆయిల్ ఫామ్ ఎందుకు వచ్చింది ఏం కథ అనేది వాళ్ళు మంత్రులు కానీ సీఎం రేవంత్ రెడ్డి మొన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయాడు. అసలు ఆయిల్ ఫామ్ అనేది ఇది ఎట్లా వచ్చింది ఏం కథ అనేది మొత్తం గత ప్రభుత్వం ఏం చేసిందో అతనికి తెలుసు. నిజంగా ఆయన ఒక సీఎం, నేను చెప్పే స్థాయి కాకున్నా ఆయన నిజంగా చెప్తున్నా, ఆయన మానవత్వం ఉన్న మనిషి అయితే ఒక తెలంగాణ రాష్ట్రంలో మా పాలమూరు జిల్లాలో పుట్టిన అంటాడు, కరువు ప్రాంతంలో నిజంగా బిడ్డవైతే కరువు ఏముందని తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఉన్నది, దానికి నీళ్ళు ఎందుకు వద్దు? 1000% నీళ్ళు కావాలి. నీళ్ళు ఎక్కడున్నాయి? ఈ ప్రాజెక్ట్ ఎండిపోతుంది, నీళ్ళు ఇస్తలేడు. ఈరోజు వర్షాకాలం వచ్చింది, నార్లు పోసుకున్నారు, నెల రోజులు అవుతుంది, ఒక్క చుక్క పైనుంచి పడతలేదు, తుంపురు పడుతుంది తప్ప రోజు వాన పడుతుంది అంటాడు. ఏం పడుతుంది? బట్ట తడస్తలేదు. కానీ ఈరోజు అక్కడ ఏదైతే వాటర్ పోతుందో మన కేటీఆర్ పోతుండు, అక్కడ పెట్టిండు. నిజంగా కేటీఆర్ కొట్లాడుతున్న ఆ మనసు మీకు పెద్ద మనసు చేసుకొని ఆ వాటర్ ఈ అన్నపూర్ణ ప్రాజెక్టు, మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టు, కొండపోచమ్మ ఇవన్నీ నింపండి. నింపిన తర్వాత నీళ్ళు ఇడిస్తే బతుకుతారు కదా రైతులు. ఎక్కడికి వెళ్ళి ఎట్లా బతుకుతారు లేకుంటే? ఆ విధంగా చేస్తుండే రేవంత్ రెడ్డి. అయితే అధికారంలో ఉన్నప్పుడు అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, దాదాపు ఒక 2 సంవత్సరాలు అడ్వాన్స్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎందుకంటే కరువు వస్తుందా ఇంకేదని మీరు అన్నట్టు ఎలినో ప్రభావం ఉందని సంవత్సరం నుంచి చెప్తారు. ఆ సంవత్సరం ముందంటే దాదాపు దసరా, దీపావళి, అక్టోబర్, నవంబర్ వరకు కూడా గోదావరి నది ప్రవాహం ఉంది. ఆ నీళ్ళని ఎత్తిపోయడంలో ఎందుకు అలసత్వం వహించారు? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేయదన్నప్పుడు ఆ నీళ్ళని లిఫ్ట్ చేసి ప్రాజెక్టులు నింపుకుంటే వాళ్ళ కరువు వేది కదా. అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన మంచి పేరు వస్తుంది, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అనుకోవచ్చా? నిజంగా ఆ వాటర్ తీసుకొచ్చి ఎత్తిపోసిండు అనుకో, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పినాం. ఒకవేళ ఆ ఎత్తిపోసినట్టయితే ఆ పేరు ఎవరికి వస్తుంది? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తుంది. అరే బరాబర్ చేసినాడు వీడు, ఏం లేదు ఇక మంచి సూత్యనా కొడుకుని మోపారు. ఇక ఈ వడ్డ అనద్దు, కానీ ఎందుకంటే నువ్వు అడుగుతా ఉంటే అనిపిస్తుంది బాధ. ఇలా చూడండి ఎంత ఎడారి అయిపోయిందో. నిజంగా ప్రాజెక్టులో నీళ్ళు ఇస్తే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నాం, కూలిపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి అని ఒక రైతు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటాడు. ఆ ప్రకారంగా అవుతుందనే ఉద్దేశం కొద్దే, కేవలం ఆ భావన కొద్దే ఆ నింపుతలేడు, నీళ్ళిస్తలేడు. ఎంతసేపు ఉన్న ప్రాజెక్టు కూలిపోయింది అన్నాడు. మా మిత్రుడు చెప్పిండు. నిజంగా ఎంతమంది అడ్డొచ్చినా అడ్డంగా తొక్కుకుంటూ పోయి మూసి నది శృంగారంగా చేస్తా అంటాను. ఏడికెళ్ళి చేస్తావు? ఈ నీళ్ళు కదా పోతే, మరి ఈ నీళ్ళే లేకపోతే వేడికెళ్ళి చేస్తావు? ప్రాజెక్ట్ కూలింది నిజంగా సంసారం చేస్తున్నాం. ఒక 10 మంది పిల్లలు కన్నారు, 2 కన్నారు, పెద్ద కుటుంబాలు ఉంటుంది. చిన్న సమస్య వస్తుంది, దవాఖానలో పోతే చూపించుకుంటూ అయిపోతుంది. దాన్ని రిపేర్ చేయొచ్చు కదా నువ్వు, రిపేర్ ఎందుకు చేస్తలేవని అడుగుతున్నాం మేము. రిపేర్ చేయకపోవడం వల్ల కేవలము కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును తిట్టడం తప్ప రేవంత్ రెడ్డికి ఆయనకి ఇంకో భాష లేదు, ఇంకో మాట లేదు, ఇంకో ముచ్చట లేదు. కానీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డిని గాను ఆ క్యాబినెట్ కాంగ్రెస్ను జీరో చేసి ఇంటికాడ కూర్చుని పెడతారు. ఆ తప్పులు చేసి మళ్ళా సంఖ్యలు వేసుకునేది త్వరలో రాబోతుంది. వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చేది మేమే. రాబోయే రోజుల్లో రైతులకి న్యాయము అన్ని రకాలు చేసేది మా కేసీఆర్, మా హరీష్ రావు, మా కేటీఆర్.
వల్ల ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికైనా కరువును గుర్తు పెట్టుకొని ప్రాజెక్టులను పూర్తిగా నిర్మాణం చేపట్టి రిపేర్ చేసి వెంటనే నీళ్లు అందించాలి. ఇవాళ ఎగువన కురుస్తున్న వర్షానికి అటు ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఇటు గోదావరి నదులు కొంత మేర వరద వస్తుంది. ఆ వరదను పూర్తిగా వాడుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ ఇక్కడ ప్రాజెక్టుల భాగమైన చాలామంది గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఆలోచించి తెలంగాణ రైతుకు ఏం చేస్తే మేలు జరుగుతుందని కూడా ఆలోచన చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు నింపితే కేసీఆర్కి పేరు వస్తుందనో, హరీష్ రావుకు పేరు వస్తుందనో, కేటీఆర్కి పేరు వస్తుందో, లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనో ఆలోచన చేస్తే ఇవాళ రైతులు నిండా మునిగే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఇవాళ స్థానికంగా ఉన్న రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకైనా ప్రభుత్వం మేల్కొని నీటిపారుదల శాఖ అధికారులు కళ్ళు తెరిచి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. ఒకటే మాట చెప్తున్నారు, కాళేశ్వరం కన్నెపల్లి పంపు నుంచి ఇటు కొండపోచమ్మ సాగర్ వరకు కూడా మాకు ప్రతి సంవత్సరం జూన్లోనే మేము పంటలు వేసుకునేది, జూలైలో కలుపులు తీసుకునేది. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, మళ్ళీ ఇవాళ జూలైలో కూడా పంటలు వేసుకునే దుస్థితి లేదని చెప్పేసి కూడా ఇవాళ యావత్ రైతాంగం అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, సిద్దిపేట్.